అందరికీ నమస్తే అండి. ఇంకా కాలేజీలు బిగిన్ అయినాయి కదండి, పిల్లలందరికీ స్కూళ్ళు కాలేజీలు. ఇంకా మనం పిల్లలకి ఏం పెట్టాలని ఇదే తన్నుకుంటూ ఉంటాము. ఇంకా నేనేం చేస్తానంటే అన్నీ హెల్దీ ఫుడ్డే పెడతానండి. నేను ఎప్పుడన్నా శని ఆదివారాలు వాళ్ళు ఇంకా గొడవ చేస్తే ఇంకా బయటికి వెళ్తాను. కానీ ఇదేంటో కనిపిస్తుంది కదండి, పొట్టు మినపప్పు ఒక పెద్ద కప్పుడు తీసుకున్నాను. ఇది నాలుకకి చుట్టుకోకుండా కొంచెం బియ్యం వేసాను. ఈ రెండు దోరగా వేపుతున్నాను. నేను ప్రతిరోజు ఇంటికి వచ్చేసరికి వాళ్ళకి ఇలాంటివే పెడుతూ ఉంటాను. అలా అని రోజు సున్నుండలు అంటే కూడా తినరండి. వీళ్ళకి ఏంటంటే ఎప్పుడు జంక్ ఫుడ్ అంటే అప్పటికప్పుడు చేసి పెట్టేవి ఇష్టపడుతుంటారు. ఒక్కొక్కసారి మాట వినరు, కానీ ఇంకా మేము బలమని చెప్పి నేను అప్పుడప్పుడు బాక్సుల్లో కూడా పెడుతూ ఉంటాను. తెల్ల మినపప్పుతో అడుగుతారు కానీ నేను చెయ్యనండి. ఇదే మనకి హెల్త్కి బాగుంటుంది కదా. ఇది పొట్టు మినపప్పులో మనకి ఫైబర్ ఒకటి ఉంటుంది, అందుకని నేను ఈ పప్పుతోనే చేస్తూ ఉంటాను. ఎప్పుడు ఓపిక్గా ఒకసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి కదా. మనం చక్కగా తినచ్చు, పిల్లలకి రాగానే పెట్టచ్చు. కాకపోతే ఏంటంటే ఇవి కొంచెం ఓపిక్గా చేసుకోవాల్సిన పనులు. లో ఫ్లేమ్లోనే వేపుకోవాలండి. ఏ మాత్రం కనుక మాడినా మనకి టేస్ట్ మారిపోతుంది. ఇలాగే మినపప్పులో ప్రోటీన్ ఉంటుందండి. అలాగే మనం బెల్లంతో చేస్తాం కాబట్టి ఐరన్ ఉంటుంది బెల్లంలో బాగా. అలాగే నెయ్యితో కలుపుతాం కాబట్టి నెయ్యి మంచిదండి పిల్లలకి. ఫ్యాట్ ఉండాలి కదా కొంచెమైనా. పూర్వకాలంలో పిజ్జాలు బర్గర్లు ఇలాంటివన్నీ ఏముండేవండి. మంచూరియాలు ఇట్లానే చేసి పెట్టుకునేవాళ్ళు. సున్నుండలని, లడ్డూలని, శనగపిండితో చేసిన లడ్డూలు, అలాగే చక్రాలు, చెక్కలు ఇలాంటివన్నీ చేసి ఇచ్చేవాళ్ళు. ఇంకా మిగతా ఏమీ వాళ్ళకి తెలిసేది కాదు. అప్పుడే అవన్నీ తిని అప్పుడే బాగున్నారు అందరూ. ఇప్పుడే మనకి ఇవన్నీ తింటూ రోగాలు మనందరికీ. లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే కనుక అన్నీ ఈవెన్గా వేగుతాయి, లేకపోతే కొన్ని మాడిపోతాయి, కొన్ని ఏమో వేగవు. అందుకని అట్లా వేయించుకోండి. ఇవి అందరికీ తెలిసే ఉంటాయండి సున్నుండలు చేయటం. నేను చేస్తూ మాట్లాడొచ్చని చెప్పి నేను చేస్తున్నానండి. ఇలా వేగిన తర్వాత తీసేసేయండి బాండీలో నుంచి, లేకపోతే ఆ వేడికి ఇంకా కొంచెం మాడినట్టు అవుతాయి. నేను ఓపిక ఉన్నప్పుడే ఇలాంటివన్నీ బిగించేస్తానండి. ఇప్పుడు సున్నుండలకు తీసేసాను కదా, ఇప్పుడు మినపప్పును శనగపప్పు వేసి కారప్పుడు కోసం వేసుకున్న, వెల్లుల్లిపాయ కారప్పుడు కోసం. పప్పులు వేగంగానే ఎండుమిర్చి వేసేసాను. నేను జీలకర్ర కూడా వేయనండి. జీలకర్ర వేయను, ధనియాలు వేయను. మళ్ళీ ధనియాల కారప్పుడి మళ్ళీ విడిగా చేస్తాను, ఎందుకంటే పిల్లలకి హోమియో వాడతాను. హోమియో వాడినప్పుడు ఏంటంటే వెల్లుల్లిపాయ అవి ఇలాంటివి వేయకూడదు. అందుకని ధనియాల కారప్పుడు విడిగా చేస్తాను కరివేపాకు వేసి. దీంట్లో కూడా కొంచెం కరివేపాకు వేస్తాను. ఈ రెసిపీ కూడా నేను పోస్ట్ చేశానండి, కావాలంటే చూడండి, అందరికీ తెలిసే ఉంటుంది. ఇలా ముందు చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇడ్లీలోకి మనకి వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. చేసి పెట్టుకుంటే కనీసం ఒక వారం 15 రోజులు నిలవ ఉంటుంది కదా మంచిగా. మనం ప్రతిరోజు ఇడ్లీల్లోకి టిఫిన్లోకి చట్నీలు చేయలేం కదండి. అలాంటప్పుడు ఇది చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి చాలా ఈజీగా ఉంటుంది, టైం కలిసి వస్తుంది. అందుకని నేను వారానికి సరిపడా చేసి పెట్టేసుకుంటాను. ఒక్కోసారి 15 రోజులు కూడా వస్తుంది. ఇప్పుడు ధనియాల కారప్పుడు కోసం ఆయిల్ వేసుకున్నాను. కొంచెం పచ్చిపప్పు, మినపప్పు వేసుకోవాలి, ఎందుకంటే ఈ రెండిట్లో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి. మనం బ్రేక్ఫాస్ట్ తిన్నా, లంచ్ తిన్నా, లేకపోతే డిన్నర్ తిన్నా అన్నీ మన పొట్టకి కొంచెం ఖాళీ అట్టే పెట్టాలి. బాగుందని చెప్పి ఎక్కువ తిన్నాం అనుకోండి, ఆ గ్యాస్ మూలంగా మనకి తోచదు, ప్లస్ నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. నిద్ర మత్తుగా ఉంటే మనం ఏ పనులు చేసుకోలేము. మధ్యాహ్నం పూట అలా నిద్ర మత్తుతో పడుకుని పోతాము. అందుకని ఎంత తక్కువ తింటే అంత మంచిది శరీరానికి ఏజ్ వస్తున్న కొద్దీ. ధనియాల కారప్పుడు కాబట్టి ధనియాలు ఎక్కువ వేస్తున్నాను. వీటన్నిటితో పాటు ఇవి కూడా దోరగా వేపాలి. ఫుడ్ విషయంలో పిల్లల్ని చాలా కంట్రోల్లో పెట్టాలండి మనం. ఎందుకంటే ముందు నుంచి కనుక మనం అలా అలవాటు చేసామనుకోండి, వాళ్ళు అలాగే బయట ఫుడ్కి అలవాటు పడిపోతారు. ఎప్పుడన్నా వీక్లీ వన్స్ తింటే పర్వాలేదు, కానీ ఇలాంటివన్నీ హెల్దీ ఫుడ్ అలవాటు చేసామంటే వాళ్ళు పెద్ద అయిన తర్వాత హెల్త్ పరంగా చాలా బాగుంటారు. ఎండుమిర్చి కూడా వేసేసాను. పిల్లల కోసం కాబట్టి కొంచెం మనం కారం తక్కువ వేసుకోవచ్చు. మనం కూడా తింటే ఇంకొన్ని మిరపకాయలు వేసుకోవచ్చు. లాస్ట్లో జీలకర్ర వేస్తాను, ఎందుకంటే మాడిపోతుంది. కొంచెం జీలకర్ర కూడా వేసేసానండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని కరివేపాకు కూడా వేసేసుకుందాము.
చల్లారిన తర్వాత ఇంకా మిక్సీ పట్టుకోవాలి. ఇది ధనియాల కారప్పొడి కోసం వేయించినంత చల్లారిపోయిందండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. నేను చింతపండు బదులు లాస్ట్ ఇయర్ ఉసిరికాయలు ఎండబెట్టుకుని తురిమేసి ఎండబెట్టుకున్నది అది వేస్తున్నాను. చింతపండు వాడనండి ఎక్కువ. ఇవాళ మామిడికాయ వేద్దామంటే ఇంకా పొడి చేయలేదు, అందుకని ఉసిరికాయ పౌడర్ వేసాను. నేను చింతపండు ప్లేస్లో డ్రై మ్యాంగో పౌడర్ కానీ డ్రై ఆమ్లా పౌడర్ కానీ వాడతాను. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసాను. ఇంకా మిక్సీ పట్టుకుందాం. సున్నుండల్లోకి నేను ఇంట్లో చేసి నెయ్యి వాడుతున్నానండి. చాలా బాగా వచ్చింది ఈసారి నెయ్యి. ధనియాల కారప్పొడి, వెల్లుల్లిపాయ కారప్పొడి రెడీ అండి. అలాగే సున్నుండలు కూడా చేసేసాను. నేను పిండి వంటలు ఎక్కువ చేయనండి, ఎందుకంటే ఒక్కదాన్నే చేయాలి కదా, అందుకని కొంచెం 4 రోజులకు సరిపడా అలా చేసుకుంటూ ఉంటాను. వీడియో లెంత్ ఎక్కువైందండి, సారీ అండి. ఈ వీడియో కనుక నచ్చితే మీరు కూడా చేసుకోండి. థ్యాంక్ యూ అండి.